ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం, ఓపిక ఉండగానే మంచి పేరు తెచ్చుకోవడం, ఈ రెండిట్లో రెండోది ప్రస్తుతం కోటంరెడ్డి చేస్తున్నటువంటిది. ఆయనకి నెక్స్ట్ ట్రిప్ వాళ్ళ సోదరుడికి టికెట్ ఇప్పించాలన్నది డిసైడ్ అయిపోయారు. అందుకనినే ఇప్పుడు అర్జెంటుగా ఇప్పుడే అవకాశం వస్తే ఇస్తే మంత్రి పదవి అన్నటువంటిది. మేబీ లోకేష్ కనుక సీఎం అయితే మంత్రి పదవి వస్తుందేమో, లోకేష్తో బాగా సన్నిహితంగా వెలుగుతున్నారు. అలా కాకుండా చంద్రబాబు గారు 5 ఏళ్ళు ఉంటే మధ్యలో మంత్రివర్గంలో మార్పు చేర్పులు ఉంటాయా అంటే ఈయన కోసం మిగించేస్తే అటు నాగబాబుని పెట్టుకోవాలి, ఇవన్నీ చాలా పెద్ద కదలికలు ఉంటాయి. మార్పు చేర్పులు చేస్తే రకరకాల ఇష్యూస్ వస్తాయి. చంద్రబాబు గారు సాధారణంగా అట్లాంటిది జగన్కి మళ్ళీ మొత్తాన్ని రాజీనామాలు చేయించి మళ్ళీ ప్రారంభించడం, అంతకుముందు ఎన్టీ రామారావు గారు చేశారు, అట్లాంటి జగన్ చేసుకొచ్చాడు. దానివల్ల ఎన్టీ రామారావు దెబ్బతిన్నాడు, జగన్ దెబ్బతిన్నాడు. కాబట్టి అట్లాంటి పనులు చంద్రబాబు గారు చెయ్యరు. కాబట్టి మరి ఏం జరుగుతుందో చూడాలి. ఆయన అయితే మంత్రిగా చేసేసి ఇక రాజకీయంగా పక్కకు వెళ్ళిపోయేటువంటి సందర్భంలో అందరితో పెద్ద మనిషి అనిపించుకోవాలనుకున్నారు. వినూత్న కార్యక్రమాలు శ్రీకారం చుట్టడంలో సిద్ధహస్తుడు. నెల రోజుల్లో 1000 మంది కార్యకర్తలు నాయకులతో 1-to-1 కూర్చుంటారట. కార్యకర్తల కష్టాలు తెలుసుకుంటున్నారు. తాజాగా ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేకపోయినా సరే రోజుకి 40 మంది కార్యకర్తలు వాళ్ళతో 1-to-1గా కూర్చుని 10 నుండి 15 నిమిషాలు వాళ్ళతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి సంబంధించిన ప్రభుత్వం నుండి ఏం చేయించవచ్చు, లేదా వాళ్ళకి ఇండివిజువల్గా ఏం చేయగలరు అన్నటువంటి విషయాల్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండటంతో సంతోషపడుతున్నారు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు.